are so thankful that their hard work has paid off and that Bhagat has been found guilty of taking Danielle from us. We have lost nearly 8 years of our lives fighting for Danielle, and we are so thankful that we can now start grieving her immeasurable loss. కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ మిమ్మల్ని చంపేస్తే ఆర్ ఎల్స్ రేప్ చేసి మరీ చంపేస్తే అంతకన్నా వరస్ట్ పార్ట్ ఏమైనా ఉంటుందా? సేమ్ థింగ్ హ్యాపెన్. ఒక అమ్మాయి మన ఇండియాకి వచ్చింది. ఇండియాకి వస్తే ఆమెని రేప్ చేసి మరీ చంపేసేళ్ళు. నేను ఇదే కేసు ఎందుకు మీతోటి డిస్కస్ చేస్తున్నా అంటే, ఈ కేసు జరిగింది మార్చ్ 2017లో. గెస్ వాట్, ద జడ్జిమెంట్, ద ఫైనల్ వర్డిక్ట్ వచ్చింది ఫిబ్రవరి 2025. ఎస్, 8 years పట్టింది. 8 years పట్టింది ఈ జడ్జిమెంట్ ఇవ్వడానికి. డానియల్ మెక్లాఫ్లిన్ అనే అమ్మాయి ఎవరు ఫస్ట్ తెలుసుకుందాం మనం. ఆమె ఎవరు, అసలు ఇండియాకి ఎందుకు వచ్చిందని. సో బేసికలీ మనకి హోలీ సెలబ్రేషన్ గోవాలో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో అందరిలాగే మన ఇండియన్స్ లాగే ఫారినర్స్ కూడా చాలామంది వస్తారు గోవాకి, అక్కడికి హోలీకి. అందులో ఒక అమ్మాయి మన డానియల్ మెక్లాఫ్లిన్. సో డానియల్కి ఇదేం ఫస్ట్ టైం కాదు రావడం, దిస్ ఇస్ ద సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు షీ వాజ్ ఫెల్ ఇన్ లవ్ విత్ అవర్ ఇండియా అండ్ కల్చర్. సెకండ్ టైం కూడా వచ్చింది, బట్ దిస్ టైమ్ ఫర్ యోగా ట్రైనింగ్ తీసుకుందామని వచ్చింది. సో అదే టైంలో మనకి హోలీ సెలబ్రేషన్స్ అవుతున్నాయి. సో తను కూడా ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది గోవాకి. ఆ రోజు నైట్ హోలీ, అంటే మార్నింగ్ హోలీ సెలబ్రేషన్స్ అయిపోయినాయి, నైట్ పార్టీస్ ఉంటాయి కదా. సో పార్టీస్కి వెళ్ళింది తను. సో మిడ్ నైట్ తర్వాత తను ఇంటికి వెళ్తా అని చెప్పేసి అనుకుంది. సో అందులో ఒకతను ఉన్నాడు మనకి వికాట్. ఆమెను బైక్ ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్తాడు అనుకుంటే, వాడు వేరే లొకేషన్ తీసుకెళ్ళి ఆమెను బ్రూటల్గా రేప్ చేసి మర్డర్ చేసిండు. ఆ మర్డర్ కూడా వాడు ఒక బండ తీసుకొని ఆమె నెత్తి మీద పలగొట్టి నెత్తి అంతా పచ్చడి అయిపోయింది. తర్వాత ఆమె పీక బిస్కి మరి చంపేసిన వాడు. సో నెక్స్ట్ డే ఇది ఒక గోవా లోకలైట్ ఉంటారు కదా. సో మనం ఓడ వెళ్తుంటే అక్కడ ఫీల్డ్లో నేకెడ్గా ఉంది అమ్మాయి, అంత బాడీ. సో వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చేళ్ళు. దే స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్. అప్పుడు వాళ్ళకి 2 ఫుటేజెస్ దొరికినాయి. ఒక సీసీటీవీ ఫుటేజ్లోనేమో ఒక అతను ఈ అమ్మాయిని ఫాలో చేస్తున్నట్టు ఉంది. ఇంకో సీసీటీవీ ఫుటేజ్లోనేమో ఒక క్రూజ్ దగ్గర ఆమెకి ఎవరో హెల్ప్ చేస్తున్నట్టు ఉంది. సో ఫస్ట్ వీళ్ళకి దొరికినోడు ఆ క్రూజోడు దొరికితే వాళ్ళని అడిగి వెళ్ళిపోయి, ఏంటిది నువ్వే చంపినావు కథ ఏంటిదంటే, లేదు ఐ వాజ్ జస్ట్ హెల్పింగ్, ఆమె హెల్ప్ చేస్తున్నా. అప్పుడు ఆమెతో పాటు ఒక అతను ఉన్నాడు, ఆమె వానితోటే వెళ్ళింది అనుకుంటా చెప్పిండు. సో వాళ్ళు నెక్స్ట్ ఇంకో ఫుటేజ్ చూపించారు, ఇంకో సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తే ఇతనే అనుకుంటా, బట్ బ్లర్ ఉంది నాకు, బట్ అలానే ఉన్నాడు అనుకుంటే. సో వాళ్ళు పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు, సో దిస్ ఈజ్ ద గాయ్ అని. సో ఆఫ్టర్ ఒక 24 hours వాడిని దొరకబట్టిళ్ళు. సో ఈ వికాట్ భగత్ ఎవడు అనేది చూద్దాం ఒకసారి. వాడు పెద్ద ఒక థెఫ్ట్. వాడు ముందు నుంచే ఈ కథలు ఉన్నాయి వాడి దగ్గర. కాకపోతే ఈ పాపకు తెలియదు ఏంటిది కథ, వీడేంది అసలు అని. సో వాడిని గుడ్డే నమ్మిడికి వచ్చింది, వాడి చేతిలోనే చనిపోయింది ఫైనల్గా. వాడిని జడ్జి ముందు పెట్టేశారు. బట్ ఫస్ట్ వాడు కన్ఫెషన్ చేసినా కూడా తర్వాత వాడు దాన్ని నేను కాదు అని చెప్పేసి అన్నాడు. సో అదే విధంగా అది 8 years ప్రోలాంగ్ అయింది. ఎప్పుడు 2017లో జరిగిన మర్డర్ కేసు ఇప్పుడు ఫైనల్గా మన ఫిబ్రవరి 2025లో మనకి వర్డిక్ట్ వచ్చింది. దట్టు ఒక లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది వాడికి. కేసులో చాలా డిస్కషన్స్ ఉన్నాయి. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అని అంటారు. సో దీనికి వాల్యూ కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఎందుకంటే 8 long years వెయిట్ చేసి ఇంత వాళ్ళ ఫ్యామిలీ ట్రామా అనుభవించి వాడికి ఆఖరికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. సో అంటే నా పాయింట్ ఇదే, లైక్ ఆల్రెడీ ఒకసారి ఐ థింక్ 2013లో అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఒకసారి మీరు నాకు చెప్పండి 2013 కాదా అని. 2013లో ఒక స్విస్ కపుల్ ఇండియాకి వస్తే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ 6 members కలిసి అతన్ని
కట్టేసి ఆమెని గ్యాంగ్ రేప్ చేశారు అప్పుడు. సో, అప్పుడు గూడా మన జడ్జిమెంట్ ఏమొచ్చింది? వాళ్ళ ఆరుగురికి లైఫ్ ఇంప్రిజన్‌మెంటే వచ్చింది అప్పుడు గూడా. సో, లైక్ గ్యాంగ్ రేప్ చేసిన వాడికి లైఫ్ ఇంప్రిజన్‌మెంటే, రేప్ చేసి చంపేసినోనికి లైఫ్ ఇంప్రిజన్‌మెంటేనా? సో, వీ హ్యావ్ టు థింక్ ఓవర్ దిస్. అంటే మన లా ఈజ్ ఓకేనా మనకి? అంటే ఫైనల్‌గా నేను చెప్పాల్సింది ఒకటే. ఇప్పుడు ఈ కేసులో మనం చూసుకుంటే డానియల్ ఒకరిని నమ్మి ఈడికొచ్చింది. ఒక రాంగ్ పర్సన్‌ని నమ్మి ఈడికొచ్చి వాని చేతిలోనే చనిపోయింది. సో, థింక్ బిఫోర్ యూ బిలీవ్ ది పీపుల్. మీరు ఎవరితోటి వెళ్తున్నారో, వాడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటిది? అంటే మనం వేరే కంట్రీస్‌కి వెళ్ళినప్పుడు కూడా మనం కౌచ్ సర్ఫింగ్ చేస్తాం. కౌచ్ సర్ఫింగ్ చేసినప్పుడు మనం జస్ట్ నో దెమ్. వాట్ దే ఆర్, ఐ మీన్ హౌ దే ఆర్ బిహేవింగ్ అనేది. ఇవన్నీ చూసుకొని బీ కాషియస్. ఇంకా కావాలి అనుకుంటే హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఎందుకంటే మీకు పెట్టగానే వెంటనే మీ దగ్గర రావాలి కదా. సో, ఈ కేస్ మన కోర్టులో ఉన్నప్పుడు మెక్లాఫ్లిన్ వాళ్ళ ఫ్యామిలీ ఇండియాకి వచ్చిండే. సో, దే కేమ్ ఆన్ అండ్ ఆఫ్. వాళ్ళు వచ్చుడు, ఇంకా మరి డిలే అవ్వడు, ఈ వాళ్ళ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెడితే వాళ్ళు మన గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టి ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఈరోజు 8 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఒక ఫైనల్ జడ్జిమెంట్ అనేది వచ్చింది. వాళ్ళ అమ్మ ఒక్కటే అంటుంది, నా కూతురు గురించి. అంటే మన దగ్గర ఒకటి ఉంటుంది, లైక్ ఇట్లా విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్స్ బయటికి రావద్దు, అంటే బయట చెప్పొద్దు అని. లైక్ వీ హ్యావ్ సీన్ దియా కేస్ కానీ, దిశా కేస్ కానీ, నిర్భయ కేస్ కానీ, ఇవన్నీ చాలా చూసాం. ఎందుకంటే దాంట్లో ఎక్కడ కూడా ఒరిజినల్ నేమ్ మనం బయట పెట్టాం మనం. బట్ వీళ్ళమ్మ మాత్రం చెప్పింది, నా కూతురు కదా అందరికీ తెలియాలి.